మూర్ఖంగా వాదించేటటువంటి చదువుకున్న మూర్ఖులు. వీళ్ళతోనే మనకి ఆంధ్రాకి పట్టిన దరిద్రం. వీడు ఎక్కడెక్కడో వస్తాడు, వాడు అక్కడెక్కడో కూర్చుని మనకి నీతులు చెప్పేస్తాడు, మా ఊరిలాగా అయిపోద్ది, న్యూయార్క్ లాగా అయిపోద్ది అని చెప్పేసి. ఇక్కడ బేసిక్గా ఇక్కడ సమస్య ఏంటంటే నేల మీద ఉండి మాట్లాడాలి మనం. నేనేమంటానంటే ఏ ప్రభుత్వం అయినా సరే అతి ఆశ చూపించద్దు. నువ్వు 10 రూపాయలు, ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటారండి, పుట్టినరోజుకి తెలివైనోడైతే, అంటే తెలివైన తండ్రి ఏం చేస్తాడంటే బట్టలు కొని పెడతాడు రేపు పొద్దున పాపాయికి అని భార్యకి చెప్తే, ఈ భార్య నువ్వు సీక్రెట్ ఉంచు అన్నాం అనుకోండి, నోట్లో నామదో మీ నాన్న బట్టలు కొని పెడతాడు నీకు అని సైలెంట్గా చెప్పుద్ది. అప్పుడు ఇతను చెవు జోకాలు తీసుకొచ్చాడు అనుకోండి బంగారం, అమ్మాయి ఆనందానికి ఎట్టుంటది? అంటే ఆశ తక్కువ చూపించి ఎక్కువ ఎప్పుడైనా సరే. సర్ప్రైజ్ అంటే అది. అంతేగాని 100 గ్రాముల బంగారంతో పెద్ద నెక్లెస్ తెస్తానికి ట్రై చేస్తున్నానులే అని ఇతను భార్యకి చెప్పాడు అనుకోండి, అమ్మాయి రహస్యంగా లేదు, ఉంచలేదు, బిడ్డకి అది ఆచి చూపెట్టింది, చివరికి ఏం లేక బట్టలు తెచ్చాడు డబ్బులు అందక. అప్పుడు బట్టలు కొత్తవి, ఆనందం ఉండాలి, కానీ ఆనందం పోతుంది కదా మనకి. అందుకని